స్లైడ్స్ కనిపిస్తున్నాయమ్మా? చేస్తుంది కనిపిస్తుంది. ఓకే, సరే చిన్న ప్రార్థన చేసుకుందాం. చేస్తారు, ఎవరన్నా చిన్న ప్రార్థన చేస్తారు? ఓకే, ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశంలో సృజించినటువంటి మా సృష్టికర్త, సర్వోన్నతుడ, అద్వితీయుడ, గొప్ప దేవ తండ్రి, ఈ బంగారు పాదములకు పరిశుద్ధమైన ఘనమైన నామములకు వేల కొద్ది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇది నాన్న ప్రాక్టికల్ టాక్ కొరకు నాయన మేమందరం చేరి ఉంటుండగానైనా సహాయం దయచేయండి. అయ్యా నీ పక్షం నిలబడుతున్నటువంటి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఏమి మాట్లాడవలసి ఉన్నదో మీరు బోధించండి. వెనగల చెవులను గ్రహింపగల మనసు మాకు అందరూ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు జరిగిన ప్రతి క్లాసును బట్టి నీ కోట్ల కొలుస్తున్న స్తోత్రములు ప్రభావ. కావలసినటువంటి మా బిడ్డల్ని త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తూ సమస్తాన్ని నీ హస్తానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. Today the topic that I thought of taking is following the master trainer. Okay, before going into this talk, I would like to request you that can you please introduce yourself one by one. I would like to know the kind of topic that I'm going to make it. This topic is specifically for the people who are going to take the studies, because I taught this topic to the various leadership group level and pastors kind of groups, and even the student leaders and the various groups of leaders. I taught this one. So please introduce yourself and your name, and anyway your name will be displayed here. What exactly you are doing, job or maybe housewife, or maybe your qualification that I would like to know, so that this topic which I am going to delve today, that I should understand how much useful for you all. అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో, so that we should go a little deep into the text, or outline I should make it, or what should I do that I should have a little idea on that. ఇంతవరకు నేను అడగలేదు కనుక మిమ్మల్ని ఎవరిని కూడా మీ బ్యాక్గ్రౌండ్, సో I wanted to know how much that we can able to grasp it. Okay, please your name and your qualification and what exactly you are doing now. If you don't mind, can you please make it? Yes, brother. Yeah, please. Thank you. మై నేమ్ ఇస్ కిరణ్ మై. నేను మస్కట్ లో ఉంటాను, ఒమన్ లో ఉంటాను. బిఫోర్ దట్ ఐ వర్క్ ఇన్ యూనివర్సిటీ, విక్రమసింహపూర్ యూనివర్సిటీ. మై క్వాలిఫికేషన్ ఇస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ. ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్ వదిలేసాను. ఇక్కడికి వచ్చి ఇంకా ఒక 4 years అవుతుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్. బట్ ఎనీహౌ గాడ్ లెట్ మీ టు డూ హిస్ వర్క్. ఐ హ్యావ్ అన్ యూట్యూబ్ ఛానల్. సో అందులో నేను రెగ్యులర్ గా గాడ్స్ వర్క్ మీద చేస్తున్నాను అనమాట. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ మై ప్రొఫైల్. థ్యాంక్ యూ బ్రదర్. Okay, brother. Yeah, This thank is you. Malti. Yeah, please little louder, please. Okay. This is Malti, brother. Yeah. I'm married. నేను హౌస్ వైఫ్ ని. నా క్వాలిఫికేషన్ వచ్చి నేను బీటెక్ చేశాను. సో మా హస్బెండ్ వర్క్ నిమిత్తం మొన్నటి వరకు పూణేలో ఉన్నాను. సో చర్చ్ లో కొంచెం యాక్టివ్ గా యూత్ మధ్యన యాక్టివ్ గా ఉంటూ వాళ్ళకి కొన్ని చెప్పడం కానీ ప్రేయర్ లీడ్ చేయడం కానీ అలాంటివన్నీ చేస్తాను. ప్రజెంట్ నేను నాగ్పూర్ లో ఉన్నాను. సో ఇక్కడ నుండి అంత యాక్సెస్ లేదు నాకు, చర్చెస్ తెలుగు చర్చెస్ లేవు. సో ఆన్లైన్ మీటింగ్స్ అవి కండక్ట్ చేసుకుంటూ నేను అట్లా దేవుని పనిలో పరిచర్యలో ఉంటున్నాను బ్రదర్. దట్ ఈస్ అబౌట్ మీ.
Yeah, thank you. Next, anyone? Others also, please. Praise Lord, brother. My name is Vijay Shanti. I'm qualified chartered accountant. I'm working as a credit manager in HDFC Bank from Hyderabad, bro. Thank you. Thank you. Yeah, next person also, please. Anyone left? Anyone would like to make it? Anyone is left? Sweta and Lenovo, Sandhyarani. బ్రదర్ లెనోవా ఇస్ మై సెల్ఫ్ ఓన్లీ కిరణ్ మై నేను 2 దాంట్లో జాయిన్ అయిన రికార్డింగ్ Okay, 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 okay. Sandhyarani, can you please explain? Can you please introduce yourself, please? Good evening, Anna. This is Sandhyarani Kanakpuri. I'm from Hyderabad. I'm currently working as a IT employee, testing engineer. Okay, ma, thank you. Anyone is there? That's all, huh? Sister Sweta, can you please introduce? If you don't mind. Okay, all right. So today the topic that as we were discussing is following the master trainer. So the master trainer is Lord Jesus Christ. Somebody is introducing. Fine, thank you. Okay, all right. So here the topic is master trainer. Master is Jesus Christ, and the way he trained the people, it was amazing. Let's see quickly. So there was one scientist. He says that a good teacher, Dr. Edward Watke Jr. He says that Christ is an example as a teacher. Christ was in fact known as a teacher, not a preacher. Christ was a master teacher, and as such, he gives us a wisdom towards being a very, godly teacher. సో బైబిల్లో చాలా ప్లేసెస్ లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రీచర్ గా కాకుండా టీచర్ గా చాలా చోట్ల ఇంట్రొడ్యూస్ చేయబడ్డాడు. అదే విధంగా చాలా మంది ఆయన్ని ఆ విధంగా సంబోధించారు. బోధకుడా అని సంబోధించారు, రబాయ్ అని సంబోధించారు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వై దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద హోల్ వరల్డ్. సెవరల్ పీపుల్ అడ్రస్ జీసస్ క్రైస్ట్ as a teacher, right? So, why I am saying is that master trainer, he was a trainer, and he was not the so-called Askelam. Nowadays we have been seeing the pastors, and whether they are really following Jesus Christ or not, that you can able to evaluate it. And the main focus point is that he trained the people to build the kingdom of God on this earth, and to train the people to be like him, to train the people to send them away from him and to the world. But nowadays,
the so-called some pastors, they are doing this Jesus training methodology or not, that we can able to check it. So several people address Jesus Christ as a teacher. Let's see one by one who said this. Disciples, many times they said that బోధకుడా అని పిలుస్తారు అన్నాడు. చదువుతారు ఎవరన్నా? మార్కు 4:38. బైబిల్ ఉంటే క్విక్ గా చిన్న చిన్న రెఫరెన్సెస్ ఫాస్ట్ గా వేద్దాం. మనం ఓపెన్ చేసి పెట్టండి బైబిల్స్ మీరు. డిసైపుల్స్ జీసస్ ని బోధకుడా అని పిలుస్తారు అన్నమాట. ఇన్ఫాక్ట్ ది డిసైపుల్స్ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు కన్నా చాలా అంటే అందరు చిన్నోళ్లే యేసు ప్రభు వారి కన్నా. ఈవెన్ పేతురు కూడా యేసు ప్రభు కన్నా చిన్నోడే అన్నట్లు. ఎందుకంటే చరిత్రలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. రబానికల్ స్టడీస్ గురించి చదువుతా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా యంగ్స్టర్స్ అన్నమాట. సరే, టీచర్ ఎవరన్నా? మార్కు 4:38 ఆయన గోనె ఆమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. బోధకుడా అనే మాట టీచర్, రబాయ్ అని హీబ్రూ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటారు. సద్దుసీస్ అంటే సద్దుకాయలు కూడా ఆయన్ని టీచర్ అనే పిలుస్తా ఉన్నారు. ఇంకా ద యంగ్ రూలర్ ఆర్ యంగ్ లాయర్, ఆయన కూడా ఆయన్ని టీచర్ అనే పిలిచాడు బైబిల్లో. ఇంకా ఫారిసీస్ చాలా మంది యేసు ప్రభు వారిని ఆయన్ని టీచర్ అనే పిలిచారు. రైట్. నికోడిమస్, యహాं पर निकोडिमस का नाम भी लिखा, నికోడిమస్ రబ్బాయ్ అని పిలుస్తారు అనమాట. ఈవెన్ ఇన్ఫాక్ట్ నికోడిమస్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనతో ఆ డిస్కోర్స్ లో ఉంటా ఉన్నప్పుడు జాన్ చాప్టర్ 3:2 ఆల్మోస్ట్ 65 అబోవ్ ఉంటుందని చెప్తా ఉంటారు. ఎందుకంటే నికోడిమస్ అప్పటికే సన్హెడ్రిన్ మెంబర్ అన్నమాట. సన్హెడ్రిన్ అంటే అది యూదులకు ఒక సుప్రీం కోర్ట్ లాంటిది. అందులో ఆయన ఒక మెంబర్ గా ఉంటాడు. 73 మెంబర్స్ ఎంతమంది ఉంటే అందులో ఒక మెంబర్ గా ఉంటాడు నికోడిమస్. లేదా తపస్సు పౌల్ గారిని ట్రైన్ చేసినటువంటి గమాలియేలు, అరిమతయేసు, వీళ్ళంతా కూడా అట్లాంటి మహాసభలో ఉన్నట్టు అట్లాంటి పెద్దవాళ్ళు కూడా, అట్లాంటి పండితులు కూడా యేసు ప్రభు వారిని బోధకుడా అని పిలుస్తారనమాట. రైట్. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హీ క్లెయిమ్స్ దట్ హీ ఈజ్ అ టీచర్. యోహాను 13:14 అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల కాళ్ళు పడుగుతా ఉన్నప్పుడు దట్ if you somebody can read this statement, John chapter 13 verse number 14. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కునవలసిందే. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ బోధకుడనే చెప్తాను. ప్రభువును బోధకుడినైన నేను అంటే హీ క్లెయిమ్ దట్ హీ ఈజ్ ఎ టీచర్. ఎంత అద్భుతమైన విషయాలు చూస్తా ఉన్నాం మనం ఇందులో. సో that is one identification throughout the Gospels. People claim those who directly come in contact with Jesus Christ, they called him as not a preacher, he is a teacher. Okay. Sometimes we introduce ourselves, no? Some pastors comes and people introduce that he is a good preacher or a good speaker. But Jesus never introduced like that. He is a teacher. Teacher, I think we all know that who is a teacher. Right? So, ఇంకా చూస్తే Christ was addressed as a teacher 45 times. Not even once was he called as a preacher. Even ఆయన పహాడి ఉపదేశ్ అంటే Sermon on the Mount లో ఆయన లాంగ్ సర్మన్ ఇచ్చాడు అనమాట. మత్తయి సువార్త 5, 6, 7 అంత అద్భుతమైనటువంటి వాక్య భాగాలు మనం చూస్తాం అక్కడ. అంత లాంగ్ సర్మన్ ఇచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రచారకుడు లేదా ప్రీచర్ అని పిలిచేటోళ్ళు కాదన్న. Right. So the word master is used 66 times in the Bible, New Testament lo. Right. Okay, let's see that. John Stott అనేటువంటి గొప్ప థియాలజియన్. ఈ థియాలజియన్ ఇంగ్లాండ్ లో ఉండేవాడు. చాలా గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు అన్నట్లు. చాలా బుక్స్ రాశాడు ఈయన. ఇవాంజలికల్ బుక్స్ రాశాడు ఈయన. ఈయన ఏమంటాడంటే John Stott says Jesus' Sermon on the Mount make people known about his teaching and he practiced. Hence many leaders followed his teaching. అది ఎప్పుడో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో
అట్లాగా బోధించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కొండ మీద చేసిన ప్రసంగం ఇప్పటి వరకు కూడా అనేకమైన దేశాలకు నాయకుల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వచ్చింది. He preached, he taught to the people and he practiced what all he taught. Hence, many people who read that or who read that Sermon on the Mount, they really excelled in their personal life. We're going to see some of the examples also. Even generations of the people, both Christians and the people from the other faiths, have been challenged and are inspired by Jesus and the combination of sermons and examples. Right? So there are many things that from that day onward till today, generation of the generation, many Christians, many believers, many non-believers, other faith people also, they were really challenged by the Jesus, the teachings. Even in Sarvepalli Radhakrishnan in Indian philosophical way, he also claims that this is the best teacher in the whole world. Even Swami Vivekananda claims that Jesus is one of the greatest teacher ever produced on the surface of the earth. Right? So by his spirit endurance and self-control, his love for enemies and his total freedom from the spirit of revenge. His teaching was amazing. ఎందుకంటే ఆ Sermon on the Mount లో ఈ 6వ అధ్యాయంలో దాని ధర్మశాస్త్రాన్ని రీడిఫైన్ చేసుకుంటూ వస్తా ఉన్నప్పుడు ఎట్లాగ సెల్ఫ్ కంట్రోల్ కొంటూ ఉండాలి, లేదా నువ్వు వీళ్ళని ప్రేమించడం కానీ శత్రువులు కూడా ప్రేమించాలని చెప్పిన మాటలో నిజంగా ఆయన జీవిత చరమాంకంలో సిలువ మీద ఎంత భయంకరంగా ఆయన్ని చిత్రించబెడతా ఉన్నప్పుడు వాట్ హీ టాట్, శత్రువుని ప్రేమించని చెప్పినటువంటి మాట ఆయన పక్కాగా అంత టెర్రిబుల్ టైంలో కూడా ఆయన దాన్ని ప్రూవ్ చేసి చూపించారు. దేర్ఫోర్ హీ ఈస్ ద గ్రేటెస్ట్ టీచర్. నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ కి నేను ఒకసారి ఢిల్లీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఇట్ వాస్ 2011 ఐ రిమెంబర్. సో అక్కడ ఢిల్లీలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఐ వాస్ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఆ ప్యానెల్ లో మోర్ దాన్ 7 people వర్ సిట్టింగ్. 7 people లో అందులో 2 IITians, 2 IIT ప్రొఫెసర్స్, 2 NIT ప్రొఫెసర్స్, ఒక అతను లోకల్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్, ఆ ఆర్గనైజేషన్ నుంచి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ. ద బిగ్ టీమ్ వాస్ దేర్. And one by one they are asking the questions. One fellow turned to me and asked me the question is that what is a good teacher? Can you please explain? That was the question they asked me. That day it was helped me a lot. The teacher is the one is not only teaching, but the one who is really practicing the truth what he has been teaching in the personal life. That I exactly remembered that moment, Jesus, how he taught and how he practiced in his personal life. Right. Therefore, Jesus training us in his image so that we will also train the people like what he trained the people. Okay, Leo Tolstoy అనేటువంటి ఒక రష్యన్ పోయెట్ అన్నమాట, నోబెల్ లారెట్ అయిన లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఈయన రాసిన గ్రంథాలకి కొన్ని నోబెల్ ప్రైజులు కూడా వచ్చినాయి అన్నట్లు. If only Christ's commands were obeyed, literally all men will be brothers and sisters too, and everyone will be at peace with others. ఈయన జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి రష్యన్ రివల్యూషనిస్ట్ టైంలో చాలా పుస్తకాలు రాశాడు. ఆ టైంలో చాలా ఎనిమీస్ ఒకరినొకరు కొట్టుకుంటా ఆ టైంలో దేవుని సువార్త అద్భుతంగా ప్రకటించబడతా ఉన్నప్పుడు అప్పుడు రాసిన స్టేట్మెంట్ అనమాట ఇది. ఆల్ మెన్ విల్ ఇఫ్ ఓన్లీ క్రైస్ట్ కమాండ్స్ వర్ ఒబేడ్. యేసుక్రీస్తు ఆయన ఆజ్ఞల్లో చెప్పినట్లుగా పాటిస్తే ఈ భూమండలం మీద అందరూ కూడా బ్రదర్ సిస్టర్ గా పిలువబడతారు, ఒకరినొకరు శాంతి సమాధానాలతో ఉంటారని ఆయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. ఈజ్ అ గ్రేట్ టీచర్. ఓకే, లెట్స్ సీ దట్ ఈవెన్ మహాత్మా గాంధీ, though I cannot claim to be a Christian in the sectarian sense, the example of Jesus' sufferings is a factor in the composition of my undying faith in a non-violence which rules all my actions. నిజమే, భారతదేశంలో అహింసా ధర్మాన్ని ఆయన ఫాలో అవుతూ యేసుక్రీస్తు వారు చూపించినటువంటి Sermon on the Mount మాటలు ఆయన హృదయంలో డైరెక్ట్ గా వెళ్ళి చెప్తున్నారు అనమాట. ఆయన చేయటం వల్ల నిజమే భారతదేశం లాంటి గొప్ప దేశానికి స్వతంత్రం వచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అది మహాత్మా గాంధీ చూపించినటువంటి
Sermon on the Mount, జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ లో నుంచి కోట్ చేసినటువంటి మాటలు. రైట్. మార్టిన్ లూథర్ కింగ్, రిమెంబర్ హూ ఇస్ మార్టిన్ లూథర్ కింగ్? Martin Luther King is the one who really fought in America to abolish the untouchability between the whites and the blacks. అబ్రహాం లింకన్ టైంలో అంత ముందు చాలా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అనమాట ఈయన అంటాడు, frequently acknowledge the depth to the Sermon on the Mount. Hate multiplies hate in a descending spiral of destruction. Hate is just as injurious to the person who hates as to his victim. Love is the only force capable of transforming our enemy into a friend. Meet hate with love, then our victory will be a double victory. సో అట్లాంటి భయంకరమైనటువంటి ప్రెసిడెన్షియల్ రూల్ లో ఉన్నటువంటి అమెరికా దేశంలో ఈయన చేసినటువంటి ఫైట్ కి ఆద్యము ప్రభువారు చూపించినటువంటి ప్రేమ. చాలా సార్లు మన జీవితంలో కూడా మనం ఇట్లాంటి వాటిని మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన అద్భుతమైన ప్రేమ, ఆయన సందేశము, ఆయన టీచింగ్స్ చాలా గొప్ప లీడర్స్ ని, ఈవెన్ నెల్సన్ మండేలా అవ్వచ్చు, మదర్ తెరీసా అవ్వచ్చు, గొప్ప గొప్ప నాయకులు భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన టీచింగ్స్ ని ఆధారం చేసుకుని రివైవల్ చేశారు, ట్రాన్స్ఫార్మ్ జరిగింది. జనరేషన్స్ ఆర్ గెటింగ్ చేంజ్. లెట్స్ సీ దట్ ఐ హావ్ గివెన్ ఇంట్రడక్షన్ ఓన్లీ. How and what makes Jesus Christ is a great teacher? Okay, so this question that we're going to answer now. How and what makes Christ Jesus is a great teacher? Can you throw a light on this? Anybody? యేసుక్రీస్తు ప్రభువారు అంత మంచి టీచర్ అవటంలో, టీచర్ అంటే ఏమంటాం మనం, ఓకే, బోధకుడు అవటానికి ఏమి కారణాలు అయి ఉండొచ్చు? బహుశా అలా ట్రైనర్ అవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మీకు తెలిసిన విషయాలు చెప్పండి కొంచెం. ఆయన ప్రతిదీ కూడా పాటించి చూపించారు, చేసి చూపించారు. సో అందుకే వండర్ఫుల్. సో వాట్ ఆల్ హీ టాట్, హీ షోన్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్, హీ ప్రాక్టీస్డ్. ఓకే, గుడ్. ఇంకా ఇంకేమైనా చెప్తారా మీకు వచ్చిన ఐడియాస్, మీకున్న ఎక్స్పీరియన్సెస్ చదివిన బుక్స్ ని బట్టి? హౌ యూ బికేమ్ ఏ టీచర్ అండ్ ట్రైనర్? ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 16-17 years and I really fond of teaching because I studied in IIT Delhi. After that 5 years I worked in MNC and there also I worked in design level, but after that my call from God is that be a North Indian mission field. So I choose a job called a teacher. So that day onward, because my teaching ability, my students really fond of, and every point of time when I come into teaching, first time when I come to the teaching in a big university called Lovely University in North India. And people thought that this is a real teacher. Because the way we teach in a classroom, nowadays you see that there is called objective oriented teaching or outcome based education both ask. Outcome based education. Outcome based అంటే మీరు నాక్ కానీ, నాక్ అంటే కాలేజెస్ అక్రిడిటేషన్ జరుగుతుంది, NBA అక్రిడిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్రిడిటేషన్ చేసేటప్పుడు అది క్రైటీరియా ఏంటంటే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారు. సో దాంట్లో ఇప్పుడు అందరూ ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఇది యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్తా ఉంటారు. సో జీసస్ క్రైస్ట్ వాట్ ఆల్ హీ టాట్, ఇట్ ఈస్ ఆల్ very long before. It is all outcome based education and it is activity based education. Following me now? Follow అవుతారు కదా? జీసస్ ఎట్లా చెప్పాడంటే యాక్టివిటీ బేస్డ్ అండ్ అవుట్కమ్ బేస్డ్ టీచింగ్స్ దట్ హీ గివెన్. Let's see that quickly. Number one is that Jesus teaching methodology. మీరందరూ కూడా అంటే మంచి కాలేజీలో చదువుకుని వచ్చారు, మీకు అందరూ తెలిసే ఉంటుంది. టీచింగ్ మెథడాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది అనమాట. ఈ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ లో NBA కానీ, NAC కానీ కాలేజ్ అక్రిడిటేషన్ ఇస్తా ఉన్నప్పుడు ఒక మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ ఉంటుంది. టీచర్స్ టీచింగ్ మెథడాలజీ వన్ ఆఫ్ బెస్ట్ టీచింగ్ మెథడాలజీ. లెట్స్ సీ దట్ క్విక్లీ.
Jesus Christ adopted different teaching methods and was very effective. Few will be discussed here. Okay, look at the one by one. Number one, Christ used objects. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి బోధించేటప్పుడు, కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చాలా సార్లు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి పరిచితమైనటువంటి ఆబ్జెక్ట్స్ మాత్రం వాడేవాడు ఆయన. సో దట్ పీపుల్ ఈస్ గోయింగ్ టు గెట్ కనెక్టెడ్ వెరీ ఈజీలీ. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1. మాథ్యూ చాప్టర్ 18:1-4 చదివితే అక్కడ చాలా అంటే రెగ్యులర్ గా చూసేటువంటి విషయాల్ని మెటఫోరికల్ గా ఆయన వాడుతా ఉన్నాడు అనమాట. వాడినప్పుడు మనుషులు దానికి అటెన్షన్ ఉంటుంది అనమాట. రైట్? క్రైస్ట్ యూజ్డ్ ఆబ్జెక్ట్స్ టు అట్రాక్ట్ అటెన్షన్ సిన్స్ వన్ కెనాట్ టీచ్ వితౌట్ అటెన్షన్. ఏదో ఈ రోజుల్లో కొన్ని సంఘాలు ఏదో వాకింగ్ చెప్తా పోతా ఉంటారు. అసలు చెప్పేవాళ్ళు అంటే కూర్చున్న వాళ్ళు వింటున్నారా, అర్థమవుతుందా లేదనేది అసలు వాళ్ళకి ఏం పట్టదు అనమాట. ఏదో డీప్ గా బిబ్లికల్ థియాలజీ చెప్తా ఉన్నట్లు కొద్దిమంది, లేదా కొద్దిమంది సొంత ఇంటర్ప్రిటేషన్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. బట్ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి అంటే ఆబ్జెక్ట్స్ తీసుకొని చెప్పేటువంటి పద్ధతి అది ఇప్పుడు యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ గా మనము మన కాలేజెస్ లో కూడా మనం చూస్తాం. క్రైస్ట్ యూజ్డ్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎ టీచింగ్ స్పెసిఫిక్ ట్రూత్. ఒక సత్యాన్ని, ఒక పర్టికులర్ సత్యాన్ని మనుషులకి అందించడానికి ఆయన ఒక ఆబ్జెక్ట్ ను వాడేవాడు. రైట్? ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అన్ని రిజైన్ చేయాలి చెప్పలేము కానీ, బట్ దిస్ ఇస్ హౌ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, క్రైస్ట్ యూజ్ డ్రమాటిక్స్ అండ్ రోల్ ప్లేయింగ్. ఈ రోజుల్లో యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ స్కూల్లోనే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మీ పిల్లలు కానీ లేదా మీ వాళ్ళ పిల్లలు స్కూల్ చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్లో అంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఎడ్యుకేషన్ చెప్తా ఉన్నారు. ఆ స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ చూస్తా ఉన్నప్పుడు ప్రతి దాన్ని కూడా యానిమేషన్ చేసి చూపించమంటున్నారు. యానిమేటెడ్ ఎడ్యుకేషన్ చెప్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ సిస్టర్ అన్న కట్ అయ్యారా లేకపోతే అయిపోయిందా ప్రేమ్? లేదక్క, ఒక మధ్యలో కట్ అయ్యారా? అదే అక్క సడన్ గా వాయిస్ ఆగిపోయింది, చూస్తున్నాం. అదే నాకు తెలిసి అదే సిగ్నల్ పోయింది ఉంటుంది. మళ్ళీ ఒక్క నిమిషం పోయి జాయిన్ చేశారా? ఒక్క సెకండ్.
Sorry, Emma, my data is exhausted. Just connecting, disconnect over here, Mera. Chalo, we'll start again. Can you hear my voice? వినిపిస్తుందమ్మా ఇప్పుడు? వినిపిస్తుంది అన్నయ్య. రైట్ సారీ. సరే, ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దానికి కూడా ఆయన ఒక రోల్ ప్లే లాగా, అంటే ఒక యాక్టివిటీ బేస్డ్ లాగా ఆయన వారి చుట్టూ ఉన్న వారికి బోధించినట్లు కూడా చూస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ మనీ చేంజ్ ఫ్రమ్ ద టెంపుల్, బ్యాప్టిజం అండ్ ద లార్డ్ సప్పర్ దగ్గర చాలా అద్భుతమైన విషయం మనం చూస్తూ ఉంటాం. ఆయన కాళ్ళు కడగటము, ఆ శిష్యులు కాళ్ళు కడగటం అనేది. సో డ్రమటైజింగ్ క్యారీస్ ద ఐడియా ఆఫ్ రీనాక్టింగ్ ఎ సీన్, రైట్? సో చాలా అద్భుతంగా ఆయన ప్రతి దాన్ని కూడా చేసి చూపించాడు అన్నట్లు. ఇట్ ఈస్ అ రీప్రొడక్షన్ ఆఫ్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఆర్ ద పోర్ట్రేయల్ ఆఫ్ ఎ కరెంట్ సెట్టింగ్, రైట్? సో థాట్, ఇమాజినేషన్, ఫీలింగ్ అండ్ వొల్యూషన్ అండ్ బ్రాట్ ఇన్ టు ఆ రోల్ ప్లేయింగ్. అసలు అద్భుతమైన విషయాలు. సో ఒకవేళ రోల్ ప్లే చేస్తాం అన్నట్టు అందులో ఆలోచన కానీ, ఇమాజినేషన్ కానీ, ఫీలింగ్స్ కానీ. సో ఈ రోజుల్లో చూస్తే పిల్లలు ఎక్కువ మంది క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కి అడిక్ట్ అవ్వకుండా, అంటే బాగా చదువుకునే పిల్లలు వాళ్ళు యూట్యూబ్ లో ఎక్కువ చూస్తూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా క్రియేటివ్ మెథడ్ లో యానిమేషన్స్ గా టీచింగ్ మెథడాలజీ అనేది ఉంటా ఉంటుంది. సో యానిమేషన్స్ కానీ, ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ కానీ అద్భుతమైన రీతిలో పనిచేస్తాయి అన్నట్లు స్టూడెంట్స్ కి అటెన్షన్ క్రియేట్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్న వారికి ఆ విధంగా ఆయన బోధించినట్టు కూడా చూస్తా ఉన్నారు. Interests are stimulated in the mind of the pupil. Sympathies are aroused. Principle of learning by doing is utilized. The play spirit appeals to all ages and should be used from the time to time in the teaching for the for the people around us. So important point ఏంటంటే, నిజంగా మనం చాలా సార్లు ఫిలిమ్స్ చూస్తా ఉన్నప్పుడు కూడా కొద్దిమంది ఊరికి ఎమోషనల్ గా డ్రైవ్ అయిపోతుంటారు. ఏం చేస్తాం, ఫిలిం చూసి కూడా ఏం చేస్తాం, అందరూ తెలుసు ఈ ఫిలిం అనేది రియాలిటీ కాదని. ద వే దే ఆర్ పోర్ట్రేయింగ్ ఇన్ ద ఫిలిం, సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ అండ్ ఐ ఆర్ పీపుల్ చూసేటువంటి వాళ్ళు దే ఫీల్ దట్ దే రియల్లీ గెట్ ఇన్ టు ద ఎమోషన్స్ ఆర్ ఇన్ టు ద యాక్షన్స్. సో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అప్పట్లోనే తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులకి బోధించడం, రైట్? ద థర్డ్ పాయింట్ ఈస్ దట్ క్రైస్ట్ యూజ్ ఆఫ్ ఎ స్టోరీ టెల్లింగ్. చాలా సార్లు ఉపమానాలు కూడా మనం వింటా ఉన్నాం. సో క్రైస్ట్ యూజ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పారబుల్స్ లో జీసస్ క్రైస్ట్ యూజ్ 61 పారబుల్స్ ఇన్ ఆల్ ద గాస్పెల్స్. అద్భుతమైన పారబుల్ ఏంటో తెలుసా మీకు? అంటే మీకు గుర్తు, మీకు ఏదైనా మీకు బాగా ఇంట్రెస్ట్ పారబుల్ చెప్తారా? అద్భుతంగా అనిపించిన పారబుల్ ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్ అనిపిస్తూ ఉంటుంది. చెప్తారు ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్ పారబుల్? పారబుల్స్ గుర్తులేదా మీకు? ఉపమానాలు, విత్తనాలు ఉపమానం ఉంటుంది కదా బ్రదర్, నాకు అది విత్తుడకు బయలుదేరిన ఉపమానం, అద్భుతమైన ఉపమానం అది. ఇంకా ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా అనిపించేది ఏంటంటే ప్రాడిగల్ స్టోన్ స్టోరీ. రీసెంట్ గా లాస్ట్ టైమ్ ఇక్కడ 2025 లో క్రిస్మస్ రోజు జరిగింది ఎల్పియు ప్రోగ్రామ్, ఎల్పియు యూనివర్సిటీలో. అక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు అన్నట్లు, ఆల్మోస్ట్ 150-200 పిల్లలు వచ్చారు. అయితే ఇన్సైడ్ క్యాంపస్ లో
గాస్పెల్ ప్రకటించడానికి లేదన్నట్టు. సో కొంచెం క్రియేటివ్ గా పిల్లలు పెట్టడానికి ట్రై చేశారు, అయితే అది కూడా వర్కౌట్ అవ్వాలి. సో లాస్ట్ మినిట్ లో ఒక క్రియేటివ్ ఏంటంటే ఇండివిజువల్ గా మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వేమనుకుంటున్నా క్రిస్మస్ అంటే ఏమనుకుంటావు అని అడిగారు అన్నట్లు. సో అట్లాగా ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఎవరు సరిగా సమాధానం చెప్పలేదు. సో ఐ వాస్ దేర్ ఇన్ దట్ మీటింగ్. సో somebody told that ఇప్పుడు Sudhir Bhaiya and Sudhir Bhaiya is going to explain little more clearly. So they told me just not more than 5 minutes you should explain the gospel. So I stood up and I just took only the prodigal son story within a 5 minutes into their relevancy, and I did not mention in the Bible text and all. I just made a story something that village నుంచి ఒక బాయ్ ఇట్లా వచ్చాడు, పేరెంట్స్ ని వదిలేసి ఫ్రెండ్స్ కూడా కలిసి, సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లా పాడైపోయాడు, స్టడీస్ నెగ్లెక్ట్ చేశాడు, తిరిగి వాళ్ళ ఫాదర్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ తను సూసైడ్ అనేది ట్రై చేశాడు. అయితే లాస్ట్ లో వాళ్ళ ఫాదర్ కాల్ చేసి మాట్లాడితే ఎట్లా ఉంటుందని ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళ ఫాదర్ క్షమిస్తాను తిరిగి రమ్మన్నప్పుడు సింపుల్ గా ఆ పారబుల్ ప్రాడిగల్ సన్ స్టోరీ పారబుల్ ని రెలవెంట్ కాంటెక్స్ట్ ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో తీసుకొచ్చి పిల్లలకి అర్థమయ్యేటట్లు 2 పాయింట్లు, లవ్ అండ్ ఫర్గివ్నెస్ అనే కాన్సెప్ట్ లో ఈ పారబుల్ చెప్పినప్పుడు జనాలు ఒకటి చప్పట్లు కొట్టారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి పారబుల్స్, ఆ ట్రైనింగ్ మెథడ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఇప్పుడు కూడా అది ఫ్రెష్ గా మనసు హృదయాలు తాకేగా ఉంటా ఉంటాయి. ఇంకా ఒక అద్భుతమైన నాకు అన్నిటి అద్భుతమైన విషయం ఏంటంటే పర్టికులర్ గా డిసైపుల్స్ కి యోహాను సువార్త 15వ అధ్యాయం గుర్తుంది ఎవరికన్నా? 15:1-8 వచనాలు. యోహాను జాన్ చాప్టర్ 15 verses 1-8. ఇన్సిడెంట్ గురించి అన్న, నేను నిజమైన ద్రాక్షవల్లి ఐఎమ్ ద ట్రూ వైన్ అంటాడు కదా. అక్కడ చెప్పినటువంటి మాటలు రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ అని, నాలో నిలుస్తూ ఉంటేనే ఫలిస్తారని, నాలో నిలుస్తున్న వారు తీసేయబడతారని, కట్ చేస్తామని, అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే డిసైపుల్స్ కి అది అమేజింగ్ పారబుల్ అనమాట. రైట్, అదే ఈ మెటఫోరికల్లీ ఆయన చెప్పిన పద్ధతి స్టోరీ టెల్లింగ్ అనేది మనుషులను అట్టాన్ని ఆకర్షించేసుకుంటున్నారు. సో జీసస్ క్రైస్ట్ used 61 parables in all the Gospels. Jesus spoke in 34 of these parables about the animals 4, about the plants in 7, about the other things in 16. Parables to throw light, torch on one not so familiar. So ఇట్లాగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు అనమాట. ఒకరోజు నేను క్రిస్మస్ ప్రోగ్రామ్ లో వేరే క్రిస్మస్ ప్రోగ్రామ్ లో బటిండా సెంట్రల్ యూనివర్సిటీలో చెప్తా ఉన్నప్పుడు everybody know about the AI. I made one statement about the AI. AI గురించి మాట్లాడుతూ ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే AI is damaging the image of God in a mankind. AI damaging the image of God in a mankind ఒక స్టేట్మెంట్ తీసుకుని, అంటే ఆయన ఒక పారబుల్ గా క్రియేట్ చేసి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి లేదా దేవుని స్వరూపం ఎట్లా కోల్పోయాము అనే దాని గురించి తీసుకొస్తా ఉన్నప్పుడు పిల్లలు చాలా ఇంటెలెక్చువల్ పిల్లలు అనమాట, చాలా అటెంటివ్ గా వింటా ఉంటారు. లాస్ట్ లో చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది, సార్ అసలు ఎట్లా కనెక్ట్ చేశారు సార్ మీరు ఈ మాటలు దీనికి, ఏఐకి ఎట్లా కనెక్ట్ చేశారు అని. రైట్, సో ఇట్ ఈస్ ఆల్ వి వర్ లెర్నింగ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. Many examples we need to adopt the way Jesus taught to the people or a storytelling, etc. Right? So Jesus Christ use of the storytelling. Right? Jesus Christ is a masterful use of the questions. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఏమంటారు బహుశా మీరు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఒక క్రిమినల్స్ ని ఇంట్రాగేట్ చేస్తా ఉన్నప్పుడు లేదా ఎక్యూజ్ ని ఇంట్రాగేట్ చేస్తా ఉన్నప్పుడు చేసే ప్రశ్నలు అనమాట. అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వారి చుట్టూ ఉన్నటువంటి వారు పరిసయ్యులు అవ్వచ్చు, సద్దుకాయులు అవ్వచ్చు, ఈవెన్ శిష్యులు అవ్వచ్చు, వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రశ్నలు అమేజింగ్ ఉంటది అనమాట. ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళని క్వశ్చన్ అడిగి వారి దగ్గర నుంచి వారి ఎగ్జామ్స్ ఓపెన్ చేయించేవాడు ఆయన యేసు ప్రభు. చాలా సార్లు అంటే మై మెథడాలజీ ఆల్వేస్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. సంబడి క్వశ్చన్స్ మీ ఇన్ రిటర్న్ వి ఆస్క్ ద క్వశ్చన్ సో దట్ he will open up his assumption asking the question. Right, for example, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఎట్లా అవుతాడు అని అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆయన రివర్స్ లో అడుగుతాము, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? రివర్స్ క్వశ్చన్ అనమాట. రైట్, రివర్స్ అంటే
the assumption that he has in his mind about God, ఆ గాడ్ గురించినటువంటి ఇమేజ్ అనేది బయటికి వస్తే తప్ప మన యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా ప్రొజెక్ట్ చేయలేము. అట్లాగా కొన్ని క్వశ్చన్లు రిటర్న్ అడుగుతా ఉంటే ఆ మెథడాలజీ యేసుక్రీస్తు ప్రభు వారే మనకు నేర్పించినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ యోహాను సువార్త 2:4 లేదా యోహాను సువార్త 3:12, జాన్ చాప్టర్ 5:44 ఇలా అద్భుతమైన ప్లేసెస్ లో యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఎవరైతే క్వశ్చన్ అడిగారో వారిని రిటర్న్ క్వశ్చన్ అడుగుతా ఉంటారు. వై ఆర్ యూ సెర్చింగ్ ఫర్ మీ, లేదా క్వశ్చన్స్ మేక్ వన్ టు థింక్. ఈవెన్ జర్నలిస్ట్ కూడా చాలా మంది ఇంటరాగేట్ చేసేటప్పుడు చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రైట్, when you throw the question on the opposite person, he will think about a minute. Right? Questions make one should think, secure attention, secure the information, and express an emotions also. Questions are designed to awaken the conscience, elicit or build the people, clarify a situation, and to rebuke the criticism also. Right? So ఇట్లాగా యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సార్లు ఏమంటారు ఒకసారి ప్రభు వారు మత్తయి సువార్త నాకు తెలిసి 16:24 వచనంలో ఒక చోట ఒకటి లోకానంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం పొందుతాడు అని క్వశ్చన్ మార్క్ అవుతాడు అనమాట. రైట్, సో అట్లాగా చాలా చోట్ల ఏమంటారు బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుడి నుంచి వచ్చాడా లేకపోతే మనుషుల నుంచి వచ్చాడా అని అడుగుతాడు ఒకసారి. యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేక వెళ్ళిపోతా ఉంటారు. So the way he put up the questions also very important. So that is the reason that he became one of the greatest teacher. Right. So the fifth one is called Christ's use of a points of contact. Okay. Jesus walked where his presence could be noted. Right. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడైతే రికగ్నైజ్ చేయబడతాడో అక్కడ అద్భుతాలు చేసినట్టు కూడా మనం చూస్తాం. జీసస్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద థింగ్స్, ఓపెన్డ్ కన్వర్సేషన్స్, ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ ఇన్వైటెడ్ ది కంపానియన్షిప్. అద్భుతంగా చూస్తే జాన్ చాప్టర్ లో చూస్తే యోహాను సువార్తలో 7 డిస్కోర్సెస్ మనకి కనిపిస్తా ఉంటాయి. అక్కడ 7 వ్యక్తుల మధ్య మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ నికోడిమస్ తో మాట్లాడతాడు 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో సమరటిని వెళ్తే లాంగ్ టైం డిస్కస్ చేస్తా ఉంటాడు ఆయన. సో రైట్, ఇట్లా 8వ అధ్యాయంలో వ్యభిచారాల పట్టబడిన స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ విధంగా ఎట్లా పేతులతో మాట్లాడుతూ ఒక చోట లాస్ట్ 21లో కూడా పేతులతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ విధంగా అద్భుతమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, 1-to-1 కాంటాక్ట్ పెట్టుకుని ఆయన పెట్టే క్వశ్చన్స్ కానీ ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ కానీ అద్భుతంగా ఉంటా ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ అనదర్ వే టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ బ్రింగ్ ద స్పెసిఫిక్ ట్రూత్ టు ద పీపుల్. Right? Jesus utilizes the power of a name, understood the various characters, and the complement that they are due to, due for each other. Okay, tell you. So the second important aspect is that this one. First aspect is that Jesus' methodology. Second one is simply to understand that the principles of his teaching. Principles. ఎట్లాంటి ఆయన మెథడాలజీ ఆఫ్ ప్రిన్సిపల్స్ వాడేటని చూస్తే, నెంబర్ 1 ఆయన చెప్పిన పారాబుల్స్ కానీ, ఆయన అడిగిన ప్రశ్నలు కానీ, ఆయన టీచ్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ కానీ, ఆయన ఉపయోగించినటువంటి క్వశ్చనీర్స్ కానీ లేదా డిస్కోర్స్ కానీ, వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ లో సర్టన్ ప్రిన్సిపల్స్ ఆర్ లే డౌన్. అది మెథడాలజీ, ఆ మెథడాలజీకి బిహైండ్ దర్ ఇస్ ప్రిన్సిపల్స్ టు లే డౌన్. నెంబర్ 1 ప్రిన్సిపల్ ఇస్ దిస్: అథారిటీ ఇన్ కమ్యూనికేషన్. ఆయన సూచించిన అధికారము, ఆయన సత్యాన్ని బోధించే విషయంలో, సత్యాన్ని కమ్యూనికేట్ చేసే విషయంలో పంచ్ ఉంటుంది అనమాట. ఆయన చెప్పే దాంట్లో అథారిటీ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదో చెప్పుకుంటా పోతా ఉంటే మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఏంద్ర బాబు ఎట్లు చెప్తా ఉన్నాడు, ఇంత విశ్వాసం ఉందా లేదా అన్నట్టు. రైట్? సో అథారిటీ ఇన్ కమ్యూనికేషన్. సో మనం చెప్పే మాటలో దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క మేనిఫెస్టేషన్ అనేది వల్ల గుద్దినట్టు కనపడాలి. క్వశ్చన్లు అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని అబ్యూజ్ చేస్తా ఉన్నప్పుడు పారిపోవడం అనేది కాకుండా, బట్ ఆ మాటలు మనం తిరిగి రివర్స్ తీసుకోవడం కాకుండా, బట్ అథారిటీ ఇన్ కమ్యూనికేషన్.
when he thought his words came out with the power and authority. There was a huge response and a tremendous impact resulting in a transformation. Some cases, result was instant. Many cases, the change happened after his death and resurrection. He used the Torah, Old Testament, very thoroughly with authority. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడం చాలా చోట్ల. He could counter the allegations and the false teachings or misunderstandings and the false interpretations also very clearly with authority and communication. This is one of the good principles whenever we teach the students, whenever we teach the Bible study, whenever we handle the youth meetings, whenever we are preaching or teaching to any group. Remember that the communication with authority, the communication of the faith, the way that you've been through that experiences, that has to be displayed. Right? The introspection, are we thorough in whatever we teach and have mastered out subjects? Can students consider us as an authority in our subjects? So, right. So, are we able to give an answer for those who are curious? Right? So, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట ఇది. అథారిటీ అంటే మనమేదో మన ప్రభులు మన కాదు కానీ మన విశ్వాసము దేని మీద స్థిరపడి ఉంటా ఉంది. అయితే ప్రభువారు మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా మోటివేట్ చేస్తా ఉన్నప్పుడు, ఇన్స్పైర్ చేసి మాట్లాడమంటా ఉన్నప్పుడు పేతురు వలె అధికారంతో కూడినటువంటి కమ్యూనికేషన్ చేసేవారిగా ఉండాలి. రైట్? సో అంటే అధికారం అంటే గట్టిగా అర్థం కాదు కానీ, బట్ అన్వేవరింగ్ ఒక సత్యాన్ని డెలివర్ చేస్తా ఉన్నప్పుడు దాని వెనకాల పవర్ పంచ్ ఉండాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు వినుంటారు బహుశా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం కోట్ చేస్తాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు వినుంటారు బహుశా. ఆంధ్రలో చాలా ఫేమస్ ఇవాంజలిస్ట్ గా పనిచేస్తా ఉన్నారు అన్న. సో ఆయన చెప్పే మాటల్లో ఎంత పవర్ ఉంటుందో చూసారు మీరు ఎప్పుడన్నా? చాలా డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటారు ఆయన. బట్ ద వే హీ స్పీక్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎనీ రెలవెంట్ కాంటెక్స్ట్ తీసుకుంటాడు ఆయన ఏ వాక్యాన్ని అయినప్పటికీ. ఇంకా మీరు వినుంటారు బహుశా ముందుగా సుధాకర్ గారని గొప్ప థియాలజియన్ అనమాట. ఆయన చాలా అద్భుతంగా వాక్యం ప్రకటిస్తారు. అంటే ఆయన అపాలజెటిక్స్ స్పీక్ చేస్తా ఉంటారు. ఆయన చెప్పే మాటలు ఎంత పవర్ ఉంటుందంటే అద్భుతం అనిపిస్తా ఉంటది. రైట్? సో అట్లాంటి అధికారం ఉన్నప్పుడు, మనుషులు వింటా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. రైట్? అది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన టీచింగ్ లో డిస్ప్లే చేశారు. దిస్ ఇస్ ప్రిన్సిపల్ నెంబర్ 1. ప్రిన్సిపల్ నెంబర్ 2, క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. మనం చెప్తున్న దాంట్లో క్లారిటీ ఉండాలన్నమాట. మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడుతా ఉన్నాం, ఆ సబ్జెక్ట్ గురించి ఎంత అంటే క్లియర్ కట్ అవగాహన వినేవారికి ఇస్తా ఉన్నాం అనేది. రైట్? సో చాలా సార్లు నా లైఫ్ లో కూడా నేను చూసాను, ఏ కాంటెక్స్ట్ లోకి వెళ్ళినా, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలోకి వెళ్ళినా కానీ ఫస్ట్ వాళ్ళు అర్థమయ్యే కాంటెక్స్ట్ లో క్లారిటీతో తీసుకున్న చిన్న వాక్య భాగాలు అయినప్పటికీ ఆ కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి. అందువల్ల నేను చాలా సార్లు అంటే ఇక్కడైతే నేను ఎక్కువ వాడట్లేదు కానీ చాలా సార్లు ఐ యూజ్ ద పీపీటీస్ విత్ యానిమేషన్ ఆర్ సమ్ ఆబ్జెక్ట్స్, సమ్ రెలవెంట్ పిక్చర్స్, సో దట్ దే విల్ బి వెల్ కనెక్టెడ్. రీసెంట్ గా నేను టీచ్ చేసిన మెథడాలజీలో చర్చతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 2 minutes కానీ 1 minute కానీ వీడియోస్ తీసుకెళ్తా ఉన్నాను నేను. సో నేను చెప్పబోయే టాపిక్ గురించి ఆ వీడియో ఒకసారి డిస్ప్లే చేస్తే అసలు కాంటెక్స్ట్ అంతా చాలా క్లియర్ గా అర్థమైపోద్ది వాడు. అంటే ఆ వీడియో అంటే అది ఏదైనా అవ్వచ్చు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కాంటెక్స్ట్ లో అవ్వచ్చు, మన రిలవెంట్ కాంటెక్స్ట్ లో అవ్వచ్చు, ఎట్లయినప్పటికీ చిన్న వీడియో ఓన్లీ 1 to 2 minutes, నాట్ మోర్ దాన్ 3 minutes. ఆ 3 minutes లో వాళ్ళకి మొత్తం అటెంటివ్ క్రియేట్ అవ్వాలి, అది వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఎందుకు ఫాలో అవుతున్నానంటే ఇక్కడ హిందీ పంజాబీ మాట్లాడలు ఎక్కువ ఉంటారు మా దగ్గర. సో మనం కొంచెం అంటే తెలుగు ఇంగ్లీష్ నుంచి హిందీని ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం చెప్పేటువంటి మాటలు వాళ్ళకి స్పష్టంగా క్లారిటీతో అర్థం కాదు. సో therefore we are adopting certain different methods. I always change my methodology. Sometimes I'll put the PPT, sometimes I'll put the video, sometimes I'll put the gaining section in between. So therefore whatever we do it, we should do it clarity in communication. Okay. The third important point is eternity in the content. Look at this, is a very important point. Eternity in content. అంటే మనం చెప్పే ప్రతి మాటలో అది టెంపరీగా ఉపయోగపడే మాటగా ఉండకూడదు అనమాట. అది
అది ఇటర్నల్ పర్స్పెక్టివ్ లో డిస్ప్లేయర్ గా ఉండాలి. అంటే నేను ఇన్ఫాక్ట్ ఇంకోటి చెప్పాడంటే ఇంకో విధంగా చెప్పాడంటే దీన్ని మనం చేసే ప్రతి పని చెప్పే ప్రతి మాట ఆ మాటలో గాని పనిలో గాని ఎటర్నిటీ డిస్ప్లే అవ్వాలని చెప్తారు కొద్దిమంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా పీజీడి జాయిన్ అవుతా ఉన్నప్పుడు ఒక సహోదరుడు వెరీ క్లోజ్ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు అనమాట. చాలా దూరం నుంచి బీహార్ నుంచి వచ్చాడు మిషనరీ మా సహోదరుడు. ఇట్లాగా చాలా రోజులు కలిసాం అన్నట్లు. సో ఇట్లా చేస్తున్నాం భయ్యా బీఎడ్ చేస్తున్నాం అంటే అప్పుడు మనోడు ఒక స్టేట్మెంట్ వేసాడు అనమాట. స్టేట్మెంట్ ఏంటంటే మనం ఏ పని చేసినప్పటికీ అది ఇటర్నల్ పర్స్పెక్టివ్ లో దేవుని చిత్తంలో అది ఉపయోగపడుతుందా లేదని ఆలోచన చేస్తే బాగుంటుంది అన్నాడు. అది నాకు రోజు చాలా స్పందన అనిపించింది ఆ మాట విన్నప్పుడు. నిజమే మనం చేసే ప్రతి మాట చేసే ప్రతి పని మనము దేని పట్ల విశ్వాసం ఉంచుతా ఉన్నామో అది కనిపిస్తుందా లేదా అనేది మనం చూడాలి. జీసస్ నెవర్ స్పోక్ ఎనీథింగ్ ఫర్ ద ప్రజెంట్ ఆర్ టెంపరల్ ఇన్ నేచర్. అర్థమవుతుంది కదా అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన ఈ రోజు గురించి లేదా రేపటి గురించి చెప్పే విషయాలు ఉండేది ఆయన కాదు. ఎప్పుడు కూడా ఎటర్నల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. హిస్ టీచింగ్, హిస్ యాక్షన్స్, హిస్ రియాక్షన్స్ వర్ టోటలీ ఫోకస్డ్ ఆన్ ద ఇటర్నల్ ప్రిన్సిపల్స్. What an amazing teaching that is. He always had eternity in mind, right? The big picture of the whole universe was a part of his vision and the plan. And teaching ప్రతిసారి ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి, రైట్? ఒకసారి రిచ్ యంగ్ రూలర్ లాయర్ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు చేయడానికి ముందుగా మీరు ఏం చేయాలంటే ఆయన చాలా స్పష్టంగా ఈ చేసుకుంటా ఇవో నీ ఉన్న ఆస్తిని అమ్మేసుకొని రా అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు, రైట్? సో ఇటర్నల్ పర్స్పెక్టివ్. ఈవెన్ డిసైపుల్స్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు నాలో నిలిచి ఉండండి మీరు ఫలిస్తారు అనే మాట అది ఎప్పుడు వరకు అంటే వాళ్ళు ఇటర్నిటీ పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఫలిస్తానే ఉంటారు. సో దట్ ఈస్ అనదర్ గ్రేటెస్ట్ ప్రిన్సిపల్. ఇటర్నల్ పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడుతూ ఉండాలి. అప్లికేషన్ ఇస్ దట్ వెన్ వి డీల్ విత్, రిలేట్ అండ్ టీచ్ టు ద పీపుల్, డూ వి రియలైజ్ దట్ ఇట్ హ్యాస్ an eternal implications or not? Are we considering the big picture of each student in our minds as we teach? Relationships are eternal. Do we communicate it? So this is another important area that we need to explore it. ఇంకా fourth principle ఏంటంటే integrity in content. ఇందాక ఒక సిస్టర్ చెప్తున్నారు, మాలతి సిస్టర్, నిజమే. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమైతే బోధించాడు అందులో ఇంటెగ్రిటీ ఉంటుంది అనమాట. ఏదో ఇండియన్ మైథాలజీలో గురువులు చెప్పినట్లు ఆయన ఎప్పుడో పైన సింహాసనం మీద కూర్చుండేవాడు గురువు, కింద శిష్యులు ఉంటా ఉండేవాళ్ళు, పైన కూర్చొని నువ్వు ఎట్లా చేయి నువ్వు అట్లా చేయి అని చెప్పేటోళ్ళు మన దేశంలో ఉన్నటువంటి గురువులు ఇప్పుడు కూడా. నార్త్ ఇండియాలో అట్లాంటి వాళ్ళు కోపర్లు అనమాట, రైట్? కానీ యేసుక్రీస్తు ప్రభు గారు అట్లా చెప్పలేదు. ఆయన ఆల్ హిస్ టీచింగ్స్ కన్సిస్టెడ్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ఓన్లీ ట్రూత్. Nobody could find mistakes in him, his lifestyle and his teachings. Even Governor Pilate stated, I have not found any fault with him. And statement ఇచ్చాడు ఆయన. ఎంత అద్భుతమైన మాటలు ఇది. ఇంటెగ్రిటీ అనేది, ఇంటెగ్రిటీ ఇన్ ద హోలీనెస్, ఇంటెగ్రిటీ ఇన్ ద ఫైనాన్సెస్, ఇంటెగ్రిటీ ఇన్ లుకింగ్ ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీస్, ఇంటెగ్రిటీ ఇన్ ద అకౌంటబిలిటీ, ఇంటెగ్రిటీ ఇన్ షోయింగ్ ఇన్ యువర్ ఆఫీస్ పాలిటిక్స్, in every aspect. Having that integrity, displaying the Christ Jesus, the basic principle behind this. I hope you understand. Okay. Do we practice honesty, integrity, truthfulness in our lifestyle as a teacher, as a Bible student and a teacher? Okay. Can students or some people around us trust our integrity? మనుషులు మన చుట్టూ ఉన్నట్టు వారు మన యొక్క ఇంటెగ్రిటీని చూసి వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతా ఉన్నారా అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్ వెన్ వి టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్? ఇష్టానుసారంగా వాక్యం వచ్చులే అన్నట్లు మన సొంత లైఫ్ లో లేకుండా బోధిస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, దానివల్ల ఒరిగేది కూడా ఏముండదు. అందువల్ల ప్రిన్సిపల్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే బోధించారో శిష్యులు ఆ విధంగా చేస్తారంట. ఆ తర్వాత జనరేషన్స్ కొద్ది ప్రభుత్వాలు టీచ్ చేస్తుంటే మెథడాలజీ, ప్రిన్సిపల్స్ ఇప్పటి వరకు కూడా అద్భుతంగా పనిచేస్తుంటే వస్తామని.
charity in character. Okay, charity in character. Jesus taught with much love and compassion. Okay, his teachings, his dealings with the people, relationships, and the responses, all are marked with love. Many times we miss this one. I myself, sometimes I speak little harshly, right? His teachings, dealings, relationships, and responses all are marked with love. He practiced the concept of both tough love and also a tender love. Tough love అంటే పేతురు ఒక రోజు పేతురుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వెవరంటే నువ్వు జీవం గల దేవుడి కుమారుడు అని చెప్తా ఉంటాడు. ఆ తర్వాత అదిగో నా గురించి శ్రమలు వెయిట్ చేస్తామని యెరూషలేముకు వెళ్ళాలని చెప్తా ఉన్నప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువారు చేపట్టుకుని ఇది జరగకూడదు, నిన్ను వెళ్ళనీయం అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు పేతురు తిరిగి సాతాను వెనకకు పొమ్మంటాడు. నాకు షాక్ అనిపిస్తుంది ఆ మాట. ఎందుకంటే అరే పేతురు మనిషి అక్కడ అంత మంచిగా మాట్లాడిన వ్యక్తిని సాతాను అంటాడు ఏంటి యేసు ప్రభు, రైట్? చాలా హార్ష్ అనిపిస్తా ఉంటుంది కదా ఈ మాట. దట్ ఈస్ వాట్ విత్ బోత్ టఫ్ లవ్ అండ్ టెండర్ లవ్, రైట్? చాలా సార్లు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అంటాడు యేసు ప్రభు ఒక చోట. ఎవరితో? హేరోతో. ఆ నక్కతో చెప్పండి అట్లా మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి, చాలా హార్ష్. ఇంకొక చోట రాత్రి మేము డిస్కస్ చేస్తా ఉన్నాం బైబిల్ ప్రేయర్ మీటింగ్ లో. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మట్లాదివారం రోజు ఆయన యెరూషలేము మందిరం వెళ్తా ఉన్నప్పుడు, ఆ గాడిద దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన ఏమంటారు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పరిసయ్యులు అంటారు, వీళ్ళు అరుస్తా ఉన్నారు, వీళ్ళని గద్దించు బోధకుడా అంటారు. ఆయన చాలా స్పష్టంగా వీళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తా ఉంటాయి అని చెప్తా ఉంటాడు ఆయన. ఇంకా అక్కడ దాని తర్వాత చూస్తా ఉన్నప్పుడు ఆ యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ఆయన అక్కడ నోట్లు అమ్మేసే వారిని, లేకపోతే మనీ ఎక్స్చేంజ్ చేసే వారిని, వ్యాపారాలు చేసే వారిని కొరడా పట్టుకుని పుట్టినట్టు చూస్తా ఉంటాం. అక్కడ ఆయన ఏడుస్తాడు. అక్కడ he cried, he wept when he saw the Jerusalem. కావాలని చూడవచ్చు మీరు లోకా 9వ అధ్యాయము 41వ వచనంలో. అందులో యేసుక్రీస్తు ఏడ్చినట్టు కనిపిస్తా ఉంటది. ఆ తర్వాత ఆయన యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ఆయన కొరడా పట్టుకుని పుట్టినట్లు కూడా చూస్తా ఉంటాం మనం. సో బోత్ టఫ్ లవ్ అండ్ టెండర్ లవ్ he practiced in the way. And some people, when the sick people coming to him, he has such a compassion on them. 5,000 మంది అక్కడ కూర్చొని వింటా ఉన్నప్పుడు, అయ్యో వాళ్ళ దగ్గర భోజనం పెట్టడానికి ఏం లేదన్నప్పుడు వాళ్ళ మీద కనికరపడి వారికి భోజనం పెట్టినట్టు చూస్తా ఉన్నాం. సో బోత్ టఫ్ లవ్ అండ్ టెండర్ లవ్ జీసస్ ప్రాక్టీస్డ్ in his teachings. So we need to have that genuine love and the spirit of forgiveness as well. Okay, so exemplary in character, and this is the last one, right? Exemplary in character. Jesus Christ is a perfect role model for all of us. He practiced what he preached, what he taught. Until the children go to the school, parents are their heroes. Once they start going to school, teachers are their heroes. హౌ అమేజింగ్ స్టేట్మెంట్. నిజమే కదా, చాలా సార్లు ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళొస్తా ఉన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఇట్లా కాదమ్మా అట్లా చేయంటే నైనే మేరా టీచర్ నే మై టీచర్ ఇస్ టోల్డ్ లైక్ దిస్ ఓన్లీ, ఐ హావ్ టు డూ ఓన్లీ లైక్ దిస్. మీరు వినుంటారు కదా, చిన్నపిల్లలు అట్లా మాట్లాడుతూ ఉంటారు. మనకి చెప్పినా గానీ వాళ్ళు ఇట్లా కాదు మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అంటారు. సో లిటరల్లీ దట్ క్రైస్ట్ ఈస్ అ గ్రేట్ టీచర్ ఫర్ యూ అండ్ మీ. వీ షుడ్ బి లైక్ దట్, రైట్? Can people surrounded by us consider us as a role model, real role model? People inspired and motivated seeing us. So may the master teacher help us to emulate his wonderful role model in our lives and in our profession as well. These are the two different aspects that makes Jesus Christ is a wonderful teacher. One is his methodology of teaching. The second is behind the methodology, certain principles are very clear and resound that he became one of the greatest teacher ever seen
in this world. Okay, so this is all I wanted to bring it to you. Therefore, Jesus Christ became a master trainer. So we need to follow in our life as well how Jesus Christ has taught. ఈ మాటలు మీరు ఇంతకుముందు వినుంటే బహుశా ఇది మేము రిఫ్రెషింగ్, ఇంతకుముందు ఎప్పుడు వినలేదు అనుకుంటే నిజమే ఇట్లాంటి మాటలు మనం నేర్చుకుంటూ మన చుట్టూ ఉన్న వారికి ఆ విధంగా మనము టీచ్ చేసేవారిగా, అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న పిల్లలకి టీచ్ చేసేవారుగా, లేకపోతే మనం ఎవరితో అయితే బాగా క్లోజ్ గా మూవ్ అవుతా ఉన్నామో, అయితే ఎవరినైతే ప్రభు వారు మనకి అప్పగించాడో వారికి అట్లా యేసుక్రీస్తు ప్రభు వారి వలె అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చేవారుగా మనం నేర్చుకుంటూ ప్రభు వారి దగ్గర ఆ విధంగా ఇతరులకు మనము చెప్పేవారుగా ఉండాలని ఈ చిన్న టాక్ అన్నారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ సర్టెన్ పాయింట్స్ ఇన్ దిస్, రైట్? టైం తక్కువ ఉంది కనుక అన్ని రెఫరెన్స్లు ఓపెన్ చేయలేకపోయాము. సో బట్ యూ కెన్ గో త్రూ దట్ లిటిల్ లేటర్. లెట్స్ ప్రే. చిన్న ప్రార్థన చేద్దామా? టైం చాలా అయిపోయింది, సారీ. ఎవరైనా ప్రార్థన చేస్తారమ్మా? ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి మంత్రుడు, సర్వాధికారి దేవ, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామం బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన. మరి తండ్రి నా ప్రభా నాయన, ఈ రోజు తండ్రి క్లాస్ లో తండ్రి నా ప్రభా నాయన, తండ్రి నా ప్రభా మరి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా తండ్రి నా ప్రభా నాయన మంచి బోధకుడుగా తండ్రి నా ప్రభా నాయన మరి తండ్రి నా ప్రభా నాయన పిలువబడ్డారు, ఎందుకు తండ్రి నా ప్రభా నాయన ఆ రీతిగా పిలువబడ్డారని దానికోసం ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నా ప్రభా నాయన. నిజమైన తండ్రి నా ప్రభా ఆయన బోధించిన ఉపమానాలు ప్రతి విషయం తండ్రి నా ప్రభా నాయన తండ్రి నా ప్రభా ఎంతో ఖండితంగా నా తండ్రి నా ప్రభా మరి అర్థమయ్యేటట్టుగా తండ్రి నా ప్రభా మరి తండ్రి నా ప్రభా నాయన రియల్ ఎగ్జాంపుల్స్ తండ్రి నా ప్రభా యూజ్ చేసిన తండ్రి నా ప్రభా మరి తండ్రి ఉపమానాల గురించి వివరించారని తండ్రి నా ప్రభా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీరు కృప చూపించినందుకే నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నా ప్రభా. నిజముగా తండ్రి నా ప్రభా ఆయన పోలి నడుచుకోమని తండ్రి సన్నివేశ రీతిగా తండ్రి నా ప్రభా నాయన ఇట్టి అధికారంతో ఆయన ప్రతి విషయాన్ని బోధించారు తండ్రి నా ప్రభా నాయన. నిజముగా తండ్రి ప్రభా నాయన క్రైస్తవులుగా ఉంటున్న మేము కూడా తండ్రి నా ప్రభా నేను గురించి చెప్పేటప్పుడు తండ్రి నా ప్రభా నాయన అధికారాన్ని కూడా కలిగి ఉంటాను, మీరు కృప చూపించండి, సహాయం చేయమని నేను వేడుకొంటున్నాం తండ్రి. చెప్పిన ప్రతి మాట తండ్రి నా ప్రభా నాయన విడిచిపెట్టే స్థితిలో కాకుండా ప్రభా నాయన మరి నెమరు వేసుకుంటూ తండ్రి నా ప్రభా నాయన మరిన్ని విషయాలు తండ్రి నా ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయమని నేను వేడుకొంటున్నాను తండ్రి నా ప్రభా నాయన. చక్కగా వివరించి చెప్పినటువంటి నా ప్రభా నాయన తండ్రి ప్రభా మీ సాకుని కూడా మీ చేతులకు అప్పగించుకుంటే ఇంకా నూతన ఆత్మతో మీరు నింపండి, శక్తిని బలం అనుగ్రహించిన ప్రభా మరింతగా తండ్రి నా ప్రభా నాయన నేను గుర్తు చెప్పడానికి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటూ జాయిన్ ప్రతి బిడ్డని హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా నాయన. తండ్రి నా ప్రభు విన్న వాక్యాన్ని మా జీవితంలో మీరు నీరు కట్టి ఫలింప చేసి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాను, ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. Amen. Thank you. If you have any questions, you can one or two questions you can ask. హలో అన్నా. Or else we'll take a break. Yes, Hello. sir. అన్నా మీరు అంటే అవుట్ ఆఫ్ ద ఏరియా చిన్న క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను అంతే. మీరు లియో టాల్స్టాయ్ నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పినట్టున్నారన్నా, అవునా? Yes, yes. ఆయన రాసిన కవితల నవల. ఓకే, నవల. ఓకే, ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి అన్న మీరు అంతే. ఏమని నవల రాయలేదనా లేదా రాశాడనా? నోబెల్ ప్రైజ్ వచ్చిందని. అచ్చా, నోబెల్ ప్రైజ్ వచ్చిందనా? ఓకే ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ అన్న. Yeah, thank you. Any other one or two questions related to the text? Okay, thank you. Tomorrow you are not the morning batch, no? So, okay. Thank you once again. Good night.